దాసరి నారాయణరావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి దాసరి గారు. నమస్కారం. దాసరి గారు, ఒక మ్యూజిక్ లెజెండ్ ని కోల్పోయాం ఈ రోజు. అది కూడా సరిపోదంటున్నారు ఇంతకు ముందు విశ్వనాథ్ గారు మాట్లాడుతూ. మీకు ఆయనకి ఉన్న అనుబంధం ఏంటండి? మంగళంపల్లి గారికి మీకు ఉన్న అనుబంధం? ఆయనకి నాకు ఉన్న అనుబంధం, ఆయన గాయకుడిగా నేను దర్శకుడిగా మా ఇద్దరి మధ్య ఎంతో పరిచయం ఉంది. ఆ పరిచయాన్ని పురస్కరించుకునే మేఘ సందేశంలో ఆయనతో పాడించడం, ఆయనే నటించడం జరిగింది. ఆయన నటించడానికి చాలా ఒప్పించాల్సి వచ్చింది. నారదుడిగా భక్తి ప్రహ్లాదులు చేసిన తర్వాత చాలా విరామం తీసుకున్నాడు. ఆయన నటించడానికి ముందు ఇష్టపడలేదు. తర్వాత ఇది ఒక మ్యూజికల్ వనంజాగా తీస్తున్నాను నేను. కేవలం దీన్ని ఒక క్లాసిక్ పీఠం మీద దీన్ని కూర్చోబెట్టాలనే ఆలోచనతో తీసుకున్నానంటే, ఆయనే పాడి ఆయనే నటించాడు. పాడనా వాణి కళ్యాణిగా చాలా పాపులర్ సాంగ్ అది. ఆయన ఎక్కడ నాకు పరిచయమైన చాలా నవ్వుతూ ఒక చాకరాయి కీర్తంతో ఆయన పలకరించేవాడు. అలా ఉండేది మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం. ఆయన కేవలం గొప్ప గాయకుడే కాదు, సంగీత సామ్రాజ్యానికి ఆయన ఒక ధ్రువతార. ఎందుకంటే చాగరాయి కీర్తనలు ఆయన ఎలా పాడారో మనకు తెలియదు, కానీ చాగరాయి కీర్తన అంటే అది మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి కీర్తనగానే భావిస్తాం. అలాంటి పాపులారిటీ సంపాదించిన వ్యక్తి భారతదేశంలోనే కాకుండా అన్ని దేశాల్లోనూ కలిసి నాకు తెలిసి 25,000కి పైగా కచేరీలు చేసిన మహానుభావుడు ఆయన ఒక్కడే. అయితే మనం త్యాగరాజుని చూడలేదు, అదేవిధంగా అన్నమయ్యని చూడలేదు, కానీ ఈ తరంలో మనకి దొరికిన ఒక ఆణిముత్యం. అలాంటి పాటలన్నీ ఆయన గొంతుకు నుంచి ఎంతో చక్కగా, అసలు చిన్నపిల్లలు నిద్రపోయే విధంగా ఎంత చక్కగానో ఉంటూ ఉంటాయండి. అవునమ్మా, ఆ గొంతే ఒక విశిష్టమైన గొంతుది. కేవలం సంగీతం, కేవలం ఆ గమకాల కోసమే పుట్టిందా ఆయన గొంతు అని అనిపిస్తూ ఉంటుంది. ఆ గొంతులో గమకాలు వింటుంటే ఎక్కడికో మనసు తన్మయించింది వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే 8 సంవత్సరాలు అప్పుడే అసలు కచేరీ చేశారు అనేది అసలు ఒక రకమైన వింతలాగా కూడా అనిపిస్తుందండి. అంత చిన్న వయసులోనే ఆయన ఎలా దాన్ని మేళవింపు చేసుకున్నారు? 8 సంవత్సరాల వయసులోనే మొట్టమొదటి తొలి కచేరీ చేశాడు ఆయన మహానుభావుడు. ఆయన ఎంత పట్టుదలగా మనిషి అంటే, ఒక సందర్భంలో ఆయనకి జరిగిన ఒక చిన్న అవమానానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నంతకాలం నేను రాష్ట్రంలో కాలు పెట్టనని చెప్పాడు ఆయన. అలాంటి ఒక మళ్ళీ అదే ముఖ్యమంత్రి ఆయన పిలిపించి అద్భుతంగా సత్కరించాడు. మళ్ళీ కళాకారుడు కాబట్టి మళ్ళీ ఎంతో పొంగిపోయాడు ఆయన. ఒక కళాకారులకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. చాలా పసిపిల్లవాడు ఆయన. ఒక మాటలో చెప్పాలంటే, ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళకి ఆయన చాలా పసిపిల్లవాడు. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెప్దాం అనుకున్నా. ఆయన నవ్వు అసలు ఎక్కడ చూసినా ఒక చిన్న పిల్లాడు నవ్వులాగా. మీరు కూడా అన్నారు, ఎదురొచ్చినప్పుడల్లా నవ్వుతూ ఉండాలి. అసలు ఎక్కడ ఇంచంతైనా కూడా గర్వం అనేదే కనబడదు. మా గొప్ప వాళ్ళ గర్వాలు ఉండవు అమ్మా, అది గుర్తించుకోండి. క్రియేటివ్ పీపుల్ కి గర్వం అనేది ఉండదు, ఆత్మ అభిమానం అనేది ఉంటుంది. అది ఓకే అమ్మా. ఓకే అండి.